అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వ్లాగ్‌లో మనం ఒక చిన్నది కాదు, పెద్ద డాక్యుమెంటరీ స్టార్ట్ చేస్తాం అనమాట. డాక్యుమెంటరీ పేరు 'మా విజనరీ'. మా విజనరీగా చెప్పిన మాటలన్నీ మీకు డాక్యుమెంటరీ రూపంలో చూపిస్తాం అనమాట. అంటే ఒక ఎపిసోడ్ బై ఒక ఎపిసోడ్. ఈ ఎపిసోడ్‌లో వచ్చేసి ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు ఒక చిన్న డెమో చూపిస్తాం మీకు. సో, వీడియో మాత్రం చివరిదాకా చూడండి. మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇదొచ్చేసి యాపిల్ వాచ్. ఇదొచ్చేసి ఐఫోన్. ఇదొచ్చేసి ఐప్యాడ్. ఏంటి, నన్ను పిచ్చోడు అనుకుంటున్నారా? నమ్మరా? నేను చెప్తే నమ్మరా? ఓన్లీ ఎల్లో మీడియా చెప్తేనే నమ్ముతారా? నేను చెప్తే నమ్మరా? ఎందుకు? నన్ను పిచ్చోళ్ళ చూస్తున్నారా? మరి ఇప్పుడు ఎల్లో మీడియాని ఎలా చూస్తారు మీరు? విత్ ప్రూఫ్స్ కావాలా? ఇప్పుడే చూపిస్తా ఉండండి. ఇప్పుడు మన ఏబిఎన్లో చూడండి, ఏమని రాశారు? దేశంలోనే ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ మన అమరావతిలో అనుకుంటా. దేశంలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలో. ఇంకోటి, మేడ్ ఇన్ అమరావతి క్వాంటమ్ కంప్యూటర్. ఈనాడు. ఇంకా ఉన్నాయి. సో అసలు వార్త ఏంది, వీళ్ళు చెప్పేదేంటి, వచ్చిందేంటి, వీళ్ళు చూపించేదేంటి? అసలు దేశంలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ ఎక్కడ ఉంది, దాని పేరేంటి? అది అమరావతిలో లేదు, అన్ఫార్చునేట్లీ. సారీ అండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు. మీరు పప్పులో కాలేశారనమాట, ఏబిఎన్ ఛానల్ని నమ్మేసి, లేదంటే ఎల్లో మీడియాని నమ్మేసి. ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేసి బెంగళూరులో ఉంది. దాని పేరు QPIAI ఇండస్ క్వాంటమ్ కంప్యూటర్. ఎస్, అది దేశంలోనే ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్. సో విషయం ఏంటంటే, మన క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి చాలా డెలికేట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ అనుకోండి, ఆ గ్లాస్ చాలా డెలికేట్ కాబట్టి టెస్ట్ చేయడానికి ఈ ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ బెడ్లో టెస్ట్ చేస్తారు. ఏ రకమైన టెస్ట్ అయినా సరే అక్కడే చేయాలి, బయట ఎక్కడా చేయడానికి కుదరదు. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ డెలికేట్. క్వాంటమ్ కంప్యూటర్ తయారీనే లక్ష్యంగా అమరావతి. క్వాంటమ్ కంప్యూటర్ అనేది మొత్తం కూడా అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ బెంగళూరులోనే ఉన్నాయి, ఇంకెక్కడా లేవు, బెంగళూరులోనే ఉన్నాయి. సో మరి నిన్న వచ్చింది ఏంటి, క్వాంటమ్ కంప్యూటర్ కాదా, మరీ అంత పిచ్చోళ్ళని చేస్తారా అని మీరు అనుకోవచ్చు. అక్కడే చెప్పా, అసలు న్యూస్ ఏంటి, వాళ్ళు చూపించేది ఏంటి, వచ్చింది ఏంటి, వాళ్ళు చెప్పేది ఏంటి అని. వచ్చింది ఏంటంటే క్వాంటమ్ కంప్యూటర్ కాదు, క్వాంటమ్ కంప్యూటర్ టెస్టింగ్ బెడ్స్ అన్నమాట. ఆ బెడ్ని, అంటే క్వాంటమ్ కంప్యూటర్ని టెస్ట్ చేసే బెడ్ మన అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది క్వాంటమ్ కంప్యూటర్ కాదు. ఇందాక నేను చూపించిన ఎగ్జాంపుల్లానే ఇది ఎలా అయితే ఐఫోన్ కాదనేది నిజమో, అది కూడా క్వాంటమ్ కంప్యూటర్ కాదనేది నిజం. ఇంకా మీరు నమ్మకపోతే నేను చేసేది ఏం లేదు, మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టండి, టైప్ చేయండి. అందరికీ ఈరోజు ఇంటర్నెట్ ఉంది కదా, అందరికీ ఫోన్లు ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, కొట్టండి మొన్న మన అమరావతికి వచ్చింది ఏంటి అని. సో ఫస్ట్ థింగ్, మొన్న మన అమరావతికి వచ్చింది క్వాంటమ్ కంప్యూటర్ కాదు, ఒక టెస్టింగ్ బెడ్స్. దాన్ని తయారు చేసింది మన క్యూబిట్ ఫోర్స్ అనే కంపెనీ. సో ఆ క్యూబిట్ ఫోర్స్ కంపెనీ అనేది ఎక్కడ పెట్టారు, ఎవరు పెట్టారు, ఎన్ని ఇయర్స్ అయింది, దాని ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి, దానికి ఎలా ఇచ్చారు, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఇప్పుడు వచ్చేసి మాత్రం మెయిన్ ఫోకస్ ఆన్ ఎల్లో పబ్లిసిటీ అనమాట. ఎల్లో మీడియాకి మించిన గ్లోబల్స్ ప్రచారం చేయడంలో ఉన్నంత ఇది ఎల్లో మీడియాకి తప్ప ఇంకెవరికి చేత కాదు. వైజాగ్కి బుల్లెట్ ట్రైన్లు రావడం, అమరావతిలో మెట్రో రావడం, ఇవన్నీ ఎలాగైతే సర్క్యులేట్ అవుతున్నాయో ఇది కూడా న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది. $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఫ్యూచర్ ప్లాన్లో ఉంది భాగం. బట్ ఇదైతే నిజం, క్వాంటమ్ కంప్యూటర్ టెస్టింగ్ బెడ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అది సో న్యూస్, అది వాళ్ళు చూపించింది, అది ఫ్యాక్ట్. మన దగ్గరకు వచ్చింది ఇది.
మన దగ్గరికి క్వాంటమ్ కంప్యూటర్ రాలేదు ఇప్పటికైతే. అది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దయచేసి అందరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.